హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సౌందర్య లహరి నవల చదువుకుంటున్నాం కదా. 8వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మర్నాడు మధ్యాహ్నం 3 గంటలకు అనుకోకుండా నీలిమాటాయిస్ ఆఫీసులో అడుగుపెట్టాడు నీలకంఠం. ఏమిటి సార్, అనుకోకుండా ఇలా వచ్చారు? రండి, కూర్చోండి అంటూ పరామర్శించాడు భాస్కర్. కూర్చునే టైం లేదయ్యా, అర్జెంటుగా మనము చోటుకు వెళ్ళాలి, బయలుదేరు. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే రేపా? భలే వాడివయ్యా, చాలా అర్జెంటు, పద. అది కాదు సార్, ఇక్కడ ముఖ్యమైన పనులున్నాయి. పనులు ఎప్పుడూ ఉండేవే, ముందు రా చెప్తాను. ఇక తప్పదని బయలుదేరాడు భాస్కర్. అతని కారులోనే బయటకొచ్చారు. ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు. ఎయిర్పోర్ట్కి పోని. ఎయిర్పోర్ట్కా? ఎవరన్నా వస్తున్నారా? వస్తున్నారు, నీలిమాటాయిస్ కంపెనీ ఓనర్. ఏమిటి సార్, జోక్ చేస్తున్నారా? నిజంగా వస్తే ఘనమైన స్వాగత సత్కారాలకి ఏర్పాటు చేయకుండా ఉంటామా? అవేమీ తనకిష్టం ఉండదు, అందుకే నీకు తప్ప ఎవ్వరికీ చెప్పలేదు. బాగుంది, నాకు మాత్రం చెప్పడం ఎందుకు? మీరే వెళ్ళి రావాల్సింది. కారణం ఉందయ్యా. మూతపడుతుందనుకున్న కంపెనీని లాభాల్లోకి మళ్లించిన నువ్వంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం. నిన్ను చూడాలి, ఎయిర్పోర్ట్కి తీసుకురమ్మని ఫోన్లో 1కి 10 సార్లు చెప్పింది. అర్థమైందా? అర్థం కాలేదు సార్. ఏమిటి అర్థం కాలేదు? నీ చెప్తున్నాగా. నాకు అర్థం కాలేదు. ఇంతకీ కంపెనీ ఓనర్ లేడీనా? భలేవాడివయ్యా, నీకు తెలీదా? మీరు చెప్పలేదుగా. ఓ, ఐఆమ్ సారీ భాస్కర్, నీకు తెలుసు అనుకున్నాను. అసలు సంగతి ఏమంటే, ఈ కంపెనీ మాకు చాలా కావలసిన వాళ్ళది. వాళ్ళు ఫారెన్లో సెటిల్ అయినా ఇండియాలో చాలా ఆస్తులున్నాయి. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు వస్తోంది వసంత. ఆ అమ్మాయి తల్లిగారి పేరు మీదే నీలిమాటాయిస్ ఏర్పాటు చేయటం జరిగింది. వసంతకి ఈ బొమ్మల కంపెనీ అంటే చాలా ఇష్టం. తల్లి పేరు మీద ఉంది కదా. చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి ఇప్పుడు వస్తోంది. అర్థమైందా? అయ్యింది. ఇద్దరు నవ్వుకున్నారు. కారు ఎయిర్పోర్టుకు చేరుకుంది. సరిగ్గా 3:40 ఫ్లైట్ ల్యాండ్ అయింది. వసంత వచ్చింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు భాస్కర్. ఎందుకంటే సాధారణంగా అమెరికా నుంచి వస్తున్నారంటే అక్కడి కల్చర్కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి మ్యాక్సీలు మిడ్డీస్లో దర్శనమివ్వచ్చు అనుకున్నాడు. కానీ అందుకు భిన్నంగా పూర్తిగా సాంప్రదాయంగా చీరా జాకెట్లో సింపుల్గా వీనస్లా ఉంది వసంత. వసంతకి సుమారు 25 లేదా 26 సంవత్సరాల వయసు ఉండొచ్చు. టాప్ టు బాటం పాలరాతి శిల్పంలా ఉంది మనిషి. కళ్ళు అయస్కాంతాల్లా ఎదుటి వాళ్ళని ఆకర్షించేవిగాను శాసించేవిగాను ఉన్నాయి. కన్ను ముక్కు తీరు బాగుండి ప్రత్యేకమైన అట్రాక్షన్ కనపడుతోంది ఆమె ఫేస్లో. ఎయిర్పోర్ట్కి నీలకంఠం మాత్రమే కాదు, బంధువులో స్నేహితులో కానీ 6 మంది అమ్మాయిలు, 1-2 పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళంతా బొకేలిచ్చి వసంతకు స్వాగతం పలికారు. వాళ్ళందరినీ పలకరించాక నీలకంఠం ముందుకొచ్చిందామె. ఏరా తల్లి, ఎలా ఉన్నావురా? ప్రయాణం బాగా సాగిందా? ఆప్యాయంగా పలకరించాడు నీలకంఠం. అంతా ఓకే బాబాయ్. ఇంతకీ మీ ఎండీ గారెక్కడా? రానున్నారా? చుట్టూ చూస్తూ అంది. మా ఎండీ ఏమిటమ్మా, మీ కంపెనీ ఎండీ అయితేను. ఇదిగో భాస్కర్, ఇలారా అంటూ పిలిచాడు. నమస్తే మేడం అంటూ నీలకంఠం పక్కకొస్తూ విష్ చేశాడు భాస్కర్. నమస్తే మిస్టర్ భాస్కర్, మీ గురించి బాబాయ్ ఫోన్లో చెప్తుంటే చాలా సంతోషం కలిగింది. ఆ టాయ్స్ ఫ్యాక్టరీ నాకు ప్రాణం. దాన్ని గట్టెక్కించిన జీనియస్ మీరు. చాలా థ్యాంక్స్ అంది చక్కటి తెలుగులో. నాదేముంది మేడం, అందరి సహకారంతో అది సాధ్యపడింది. ఓకే, రేపు ఆఫీస్కి వస్తాను, పదండి వెళదాం. అందరూ టెర్మినల్స్ నుంచి పార్కింగ్లోకి వచ్చారు. అప్పుడు గమనించాడు భాస్కర్, వసంత కన్య కాదు, ఆమె వివాహిత. మెడలో మంగళసూత్రాలున్నాయి. ఆమె కోసం ఓ కారు వచ్చింది. ఆమె లగేజ్ ఆ కారులోకి చేర్చబడింది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా వేరే కార్లలో వెళ్ళిపోయారు. బాబాయ్, నా కారులో వెళదాం రండి, ఆయన్ని ఇబ్బంది పెట్టడం దేనికి? వెల్ మిస్టర్ భాస్కర్, రేపు కలుద్దాం అంటూ కారులో కూర్చుంది. నీలకంఠం వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆ కారు కదిలాక తన కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు భాస్కర్. చెప్పినట్టుగానే మర్రోజు ఉదయం సుమారు 11 గంటలకు ఆఫీస్కి వచ్చింది వసంత. ముందు రోజే వసంత రాక గురించి భాస్కర్ స్టాఫ్కి తెలియజేసి ఉన్నాడు కాబట్టి ఆమెకు ఆఫీసులో అడుగు పెట్టగానే ఘనమైన స్వాగతం లభించింది. భాస్కర్ ఆమెను వెంటబెట్టుకుని అన్ని సెక్షన్లకు తిప్పి చూపించాడు.
కంపెనీ అభివృద్ధి చేసి ఆమె చాలా సంతృప్తి వ్యక్తం చేసింది. తిరిగి వచ్చాక ఆమె తన ఛాంబర్లోకి ఎంటర్ అవుతూ భాస్కర్ని కూడా లోపలికి పిలిచింది. సోఫాల్లో కూర్చున్నారు. ప్యూన్ వచ్చి చెరో డ్రింకు ఇచ్చి వెళ్ళిపోయాడు. డ్రింక్ తీసుకుంటూ ఆమె తననే గమనిస్తుంటే కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు భాస్కర్. మిస్టర్ భాస్కర్, ఇది మీకోసం అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఖరీదైన పెన్ను ఒకటి తీసి అతనికి అందించింది. నా గుర్తుగా మీ దగ్గర ఎప్పుడూ ఇది ఉండాలి చెప్పింది. థ్యాంక్ యూ మేడం అంటూ తీసుకున్నాడు. మేడం ఏమిటి, నువ్వు నన్ను పేరు పెట్టి పిలవచ్చుగా, నాలాగే ఫ్రీగా మాట్లాడు. బాబాయ్ చెప్పాడు, ఫ్యామిలీ సమస్య రాకపోతే ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకు లేదట. కోట్లకి వారసుడు అని విన్నాను అంది. అఫ్కోర్స్, ఆ విషయాలు ఎందుకులేండి. పెన్ను బాగుంది. మరోసారి థ్యాంక్స్. మాట మార్చకు. కంపెనీ విషయాలు వదిలేయి. కాసేపు పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం. నా గురించి తెలుసుకోవాలని లేదా? లేదు, కానీ మీరు చెప్తే వింటాను. మీరు కాదు, నువ్వు అను. అలాగే నాకు ఇష్టం. ఓకే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నాకు పెళ్ళయింది. నా భర్త పేరు రాహుల్. ఐసి. మనిషి పెద్దగా బాగుండడు, కానీ వ్యాపారంలో జీనియస్ అని నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు కూడా అమెరికాలోనే ఉంటున్నారు. 4 ఏళ్ల క్రితం పెళ్ళయింది. 2 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం. వాట్? ఆమె ఎంత క్యాజువల్గా చెప్పినా ఉలిక్కి పడకుండా ఉండలేకపోయాడు భాస్కర్. ఆమె విడాకులు తీసుకుందంటే నమ్మలేకపోతున్నాడు. ఆమె తమాషాగా నవ్వింది. నమ్మలేకపోతున్నావు కదూ, కానీ నిజం. ఆ ఫూల్కి ఈ ఇండియన్ బ్యూటీ నచ్చలేదట. అమెరికా బ్యూటీని తగులుకుని నాకు విడాకులిచ్చి దాంతో సెటిల్ అయిపోయాడు అంది. మరి పెళ్లి చేసుకోవచ్చుగా. సారీ, ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఏమీ అనుకోను. నాకు చేసుకోవాలనే ఉంది నీలాంటి వాడిని. నీ దృష్టిలో ఏదన్నా సంబంధం ఉంటే చూడు. మై గాడ్, నా ఉద్యోగం మార్చే ప్రయత్నం చేయొద్దు. ఇద్దరూ నవ్వుకున్నారు. అవును, మీ ఫాదరు మదరు ఇక్కడే ఉన్నారటగా, పరిచయం చేయవా? నవ్వాపుకుంటూ అడిగింది. ష్యూర్, కమాన్ అంటూ లేచాడు. వసంతను తమ ఇంటికి తీసుకువెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. అందరితో కలిసిపోతూ తాను అక్కడే ఆ కుటుంబంతో కలిసి భోంచేసి వెళ్ళింది వసంత. ఆమె కలుపుకోలుతనం చలపతి దంపతుల్ని ఎంతో ముగ్ధుల్ని చేసింది. ఆ రోజు అత్తమామలను చూసి వచ్చాక 3 రోజుల వరకు అటు వెళ్ళడం సాధ్యపడలేదు సింధూరకు. ఆఫీసు, కంపెనీకి సంబంధించిన పనుల ఒత్తిడి ఆమెను కట్టేశాయి. అప్పటికి భాస్కర్కి ఫోన్ చేస్తూనే ఉంది. అతను స్పందించటం లేదు. పెడసరంగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తున్నాడు, లేదా సెల్ ఆఫ్ చేస్తున్నాడు. అతని ధోరణి సింధూరకి చాలా బాధగా ఉంది. తనని క్షమించడా? ఈ ఒంటరి జీవితం ఎన్నాళ్ళు? తను ఉపేక్షిస్తే మరింతగా దూరమయ్యే ప్రమాదం ఉంది. తను చేసిన పొరపాట్లు ఏమిటో ఇప్పుడిప్పుడే ఆమెకు అర్థమవుతున్నాయి. భార్యాభర్తల కలహాలు అవి తాత్కాలికం కావాలి కానీ శాశ్వతం కాకూడదు. భాస్కర్ విషయంలో తప్పు లేదు. అతను ఎప్పుడూ తనని ప్రాణంలాగే చూశాడు. సుధాకర్ మాటలు నమ్మి తను మోసపోయింది. నిష్కారణంగా గాయత్రి భాస్కర్లను అనుమానించింది. భార్యాభర్తల సమస్యకి పెద్దవాళ్లు కల్పించుకుని పరిష్కరించాలి. ఆ అవకాశం పెద్దవాళ్ళకి ఇవ్వాలి. తన విషయంలో జరిగిన పొరపాటు అదే. ఆ రోజు పుట్టింటికి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీతో తమ విభేదాల గురించి దాచకుండా చెప్పు ఉండాల్సింది. డాడీ వచ్చి సమస్యను పరిష్కరించేవారు. పరిస్థితి చేయి దాటిపోయేది కాదు. కానీ తను అలా చెయ్యలేదు. అక్క అరుణతో చెప్పింది. అది ఎంత పొరపాటో ఇప్పుడు అర్థమైంది. అరుణ, సుధాకర్లు కలిసి తనని భాస్కర్కి మరింతగా దూరం చేశారు. ఈ దూరం చెరిపేయాలి. తనకు కావలసింది ఈ ఐశ్వర్యం కాదు, భర్త ప్రేమ. 6 మాసాల ఎడబాటును తను ఎలా భరించగలిగిందో తలుచుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది. భర్త మీద ఆలోచనలతో చాలాసేపు ఆ రాత్రి నిద్రకు దూరమైంది సింధూర. మర్నాడు ఆలస్యంగా నిద్రలేచింది. 10 గంటలకు చక్కగా ముస్తాబై కొడుకుని తీసుకుని బయలుదేరింది. అయితే ఆమె కారు భాస్కర్ ఇండస్ట్రీస్కి వెళ్ళలేదు. నీలిమా టైర్స్ ఆఫీస్కి చేరుకుంది. ముందుగా భాస్కర్ రెసిడెన్సీ బిల్డింగ్ ముందు కారు ఆపింది. భాస్కర్ ఇంట్లోనే ఉంటాడనుకుంది. కానీ అప్పటికే అతను ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే చలపతి దంపతులు కోడల్ని మనవణ్ణి ఆప్యాయంగా పలకరించారు. చింటూ, నానమ్మ అంటూ ఆమె చేతుల్లోకి వెళ్ళి దిగనన్నాడు. చింటూను అక్కడే వదిలి బయటకొచ్చింది సింధూర. ఈ పూట ఎలాగైనా భాస్కర్ని కలవాలి, మాట్లాడాలి అని నిర్ణయించుకుంది. అందుకే కారు కూడా అక్కడే వదిలి కాలినడకన ఆఫీసులోకి ఎంటర్ అయింది. ఎస్ మేడం, ఎవరు కావాలి? రిసెప్షన్లో యువతి అడిగింది. భాస్కర్ గారిని చూడాలి. ఆయన ఎక్కడుంటారు? 2nd ఫ్లోర్ రైట్ సైడ్ ఛాంబర్లో ఉంటారు.
బట్ మీరు వెళ్ళకూడదు. ఫోన్ చేసి పర్మిషన్ అడుగుతాను. మీ పేరు చెప్పండి. పర్మిషన్ తీసుకునే వాళ్ళు విజిటర్స్, పర్మిషన్ అక్కర్లేని వాళ్ళు సొంత మనుషులు. నాకు పర్మిషన్ అక్కర్లేదు అంటూ మెట్ల వెంట పైకి వెళ్ళిపోయింది సింధూర. ఆమె ఏం చెప్పిందో అర్థం చేసుకోవడానికి 6 నిమిషం పట్టింది రిసెప్షనిస్ట్కి. అప్పటికే మెట్ల మీద అదృశ్యమైంది సింధూర. ఆ సమయంలో తన ఛాంబర్లోనే ఉన్నాడు భాస్కర్. చీఫ్ అకౌంటెంట్కి, మేనేజర్కి ఆడిటింగ్కి సంబంధించిన కొన్ని సూచనలు ఇస్తున్నాడు. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిన 10వ సెకండ్లో డోర్ నెట్టుకుని లోపలికి వచ్చేసింది సింధూర. ఆమె వెనకే కంగారు పడిపోతూ లోపలికి వచ్చాడు ఫ్యూన్. మేడం ఎవరో తెలియదు సార్, చెప్పినా వినకుండా లోపలికి వచ్చేశారు. తన తప్పేమీ లేదన్నట్లు హడావుడిగా చెప్పాడు. ఈ టైంలో సింధూరను అస్సలు ఊహించలేదు భాస్కర్. అది ఇలా డైరెక్ట్గా ఆఫీస్కి వస్తుంది అనుకోలేదు. ఓకే, నువ్వు వెళ్ళు, నేను పిలిచే వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వకు అన్నాడు ఫ్యూన్తో. ఓకే సార్ అంటూ గండం గడిచినందుకు తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఫ్యూన్. కాసేపు ఒకరినొకరు అలా చూస్తూ ఉండిపోయారు. బలవంతంగా అణిచిపెట్టి ఉంచుకున్న గుండె లోతుల్లోని ఆమె మీద ప్రేమ, అనురాగం ఒక్కసారిగా వరదలా పొంగి ఆమెను అక్కున చేర్చుకోమని తొందర చేశాయి. కానీ మరుక్షణమే ఆమె చేసిన పొరపాట్లు గుర్తొచ్చి తన మనసులోని ఫీలింగ్స్ మనసులోనే అణగదొక్కేశాడు. ఎస్, ఏదో పనుండొచ్చినట్లున్నారు, రండి కూర్చోండి అన్నాడు. ఇన్ని రోజుల ఎడబాటు తర్వాత భర్తను చూస్తున్న ఆమె కళ్ళల్లో ఆనందం తొంగి చూసింది. కానీ ఇదివరకటి భర్త కాదు, తన మూలంగా దెబ్బతిన్న వ్యక్తి. తను మారినా అతను మారిపోతాడనుకోవటం అపోహే అవుతుంది. అందుకే ఆమె తడబడలేదు, వచ్చి ఎదురు సీట్లో కూర్చుంది. థ్యాంక్ యూ మిస్టర్ భాస్కర్ అంది పెదవుల మీదకి చిరునవ్వును తెచ్చుకుంటూ. చెప్పండి సింధూర గారు, ఇది బొమ్మల కంపెనీ. మీ భాస్కర్ ఇండస్ట్రీస్తో పోలిస్తే ఇది చాలా చిన్న కంపెనీ. ఏ పని మీద వచ్చారో చెప్పండి. చైర్లో టేబుల్ మీదకి చేతులు ఆనించి కూర్చుంటూ సూటిగా చూస్తూ అడిగాడు. సింధూర చిన్నగా నవ్వింది, విరిసి విరియని చిరునవ్వు. ఆ నవ్వంటే భాస్కర్కి ఇష్టం. చక్కగా పెదవుల వంపు తిరిగి కవ్వించే అద్భుతమైన నవ్వు. ఆ నవ్వు చూసి ఆ రోజు బంధువుల ఇంట్లో పెళ్లిలో తొలిసారిగా సింధూరను చూసి తను ఫ్లాట్ అయిపోయాడు. చాలా ముఖ్యమైన పని మీదే వచ్చాను భాస్కర్ గారు. మా కంపెనీకి చెందిన రాక్షసుడి బొమ్మ ఒకటి మీ బొమ్మల కంపెనీ బొమ్మల్లో కలిసిపోయింది. వెనక్కి తీసుకుపోదామని వచ్చాను అంది గడుసుగా. వాడు రాక్షసుడు కదా, వాడు రాడు. మీరు అనవసరంగా శ్రమపడి వచ్చారు, వెళ్ళిపోండి. నేను రాక్షసుని తేలిగ్గా వదలను, అస్సలు వదులుకోను. మీ నమ్మకం సక్సెస్ అవ్వాలని ఆశిస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. అంతేనా? ఇక మాట్లాడవలసింది ఏమీ లేదా? నా వరకు ఏమీ లేదు. నాకుంది, మాట్లాడవలసింది చాలా ఉంది. నేను దగ్గరవ్వాలని చూస్తుంటే నువ్వు దూరంగానే ఉంచుతున్నావు. ఎందుకు భాస్కర్, నన్ను క్షమించలేవా అంటూ ఇక ఆ పైన ఆపుకోలేక 2 చేతులతో ముఖం కప్పుకొని ఏడ్చేసింది. ఆమెను ఓదార్చే ప్రయత్నం చెయ్యలేదు. 1 నిమిషం గడిచిపోయింది. చెప్పు భాస్కర్, నన్ను క్షమించలేవా? కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. నేను మారిపోయాను. కంపెనీ బాధ్యతలు నిర్వహించడం నా వల్ల కావటం లేదు. నాకు ఆస్తులు ఐశ్వర్యాలు అక్కర్లేదు. నాకు నీ ప్రేమ కావాలి. మనం ఎప్పటిలా ఉందాం. ప్లీజ్ భాస్కర్, వెనక్కు వచ్చేయి అర్థించింది. సారీ మేడం, ఆగిపోయిన కథని మీరు తిరిగి రాయాలి అనుకుంటున్నారు. అసాధ్యాల గురించి ఆలోచించకండి. యూ కెన్ గో, స్థిరంగా చెప్పాడు. ఆ మాటతో భగ్గుమన్నది సింధూర. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నన్ను మేడం అంటావు, మర్యాదిస్తావు, పొమ్మంటావు. ఏమిటిదంతా? శాశ్వతంగా విడిపోదామనే ఆలోచనలో ఉన్నావా? తప్పయింది, క్షమించమని అడుగుతున్నాగా. పోనీ ఏం చేస్తే క్షమిస్తావు అదైనా చెప్పు. అలా నడుచుకుంటాను సీరియస్గానే అడిగింది. కావాలనుకుంటే చెప్పొచ్చు, అక్కర్లేదనుకుంటున్నాను. సో చెప్పటం అనవసరం. నువ్వు నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశావు, నా నిజాయితీని శంకించావు. ఆస్తి రాయించినా బాధపడలేదు. కానీ సిటీలోని ధనిక కుటుంబాల్లో ఒకటైన భాస్కర్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు నా తండ్రిని, తల్లిని, వాళ్ళ పరువు కానీ వయసు కానీ పట్టించుకోకుండా నీ బాబు సొత్తు వాళ్ళు అనుభవిస్తున్నట్లు ఫీల్ అయి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించావు చూడు, అది నువ్వు చేసిన క్షమించరాని నేరం. మా మమ్మీ డాడీ దిక్కులేని వాళ్ళలా ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిన తీరు ఈతముళ్ళులా నా గుండెల్లో ఎప్పుడు గుచ్చుతూనే ఉంటుంది. మీ అక్క మన కుటుంబ విషయాల్లో వేలు పెడుతున్నా నువ్వు పట్టించుకోలేదు. అప్పుడే నీ మీద ప్రేమ చచ్చిపోయింది. అత్తింటి పరువు కాపాడలేని ఆడది నా దృష్టిలో ఆడదే కాదు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని క్షమించమని అడగటానికి వచ్చావు? నీ మాటలకు కరిగిపోవటానికి మా మమ్మీ డాడీలా కాదు నేను.
ఇంకెప్పుడు ఇటు రాకు, వెళ్ళిపో అన్నాడు కటువుగా. అతడి మాటలు చెంపదెబ్బల్లా తాకుతున్నా సహించిందామె. ఎందుకంటే ఆ మాటలు అక్షర సత్యాలు. తను ఈరోజు అతని ముందు నేరస్తురాలు అనే హక్కు అతనికి ఉంది. భరించాల్సిన బాధ్యత తన మీద ఉంది. అందుకే అతని ముందు దోషిలా కన్నీళ్లతో నిలబడిపోయింది. ఇంతలో ఫ్యూన్ డోర్ నెట్టుకొని తొంగి చూశాడు. ఏమిటి అడిగాడు భాస్కర్. గాయత్రి మేడం సార్ వెయిట్ చేస్తున్నానని చెప్పమన్నారు, చెప్పాడు అతను. లోపలికి పంపించు. గాయత్రి పేరు వినగానే సింధూర ముఖం వివర్ణమైంది. గాయత్రి ఇక్కడికి వస్తున్న సంగతి ఇంతవరకు తనకు తెలియదు. ఆమె ఫీలింగ్స్ గమనించి చిన్నగా నవ్వాడు భాస్కర్. గాయత్రి నుంచి నువ్వు నేర్చుకోవలసింది చాలా ఉంది. వెరీ నైస్ గర్ల్ అన్నాడు ఉడికించాలని. థ్యాంక్స్ అంది కసిగా. అంతలో లోపలికి వచ్చిన గాయత్రి అక్కడ ఎవరో లేడీ ఉండటంతో గమనించి, సారీ భాస్కర్, నేను వెయిట్ చేస్తాలే అంటూ వెళ్ళిపోబోతుంటే వారించాడు. నో ప్రాబ్లం, కమ్ హియర్ అన్నాడు. ఏమిటి ఇలా వచ్చావు? ఆమె దగ్గరకు రాగానే అడిగాడు. సింధూర గాయత్రిని చూస్తోంది. చాలా అందంగా ఉంది అనిపించింది. ఆ రోజు కృష్ణా ప్లాజాలో భాస్కర్ పక్కన భోజనం చేస్తూ కనిపించింది. తిరిగి ఇదే చూడడం. అయితే తమాషా ఏంటంటే సింధూర పేరు వినటమే కానీ గాయత్రి ఆమెనింతవరకు చూడలేదు. అందుకే సింధూరని అక్కడ స్టాఫ్ లేడీ అనుకుంటోంది. ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టాను. ఇంట్లో బోర్ కొడుతోంది. షాపింగ్ చెయ్యాలి. ముఖ్యంగా లేడీస్ క్లాత్ సెలక్షన్లో నీ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఓ గంట నాతో స్పేర్ చేయగలవా అడిగింది. వై నాట్, ఇప్పుడే వెళదాం. అన్నట్టు ఈవిడెవరో తెలుసా? సింధూరని చూపించి అడిగాడు. తెలీదు, ఎవరు? సింధూరని పరిశీలనగా చూస్తూ అడిగింది. భాస్కర్ ఇండస్ట్రీస్ యజమానురాలు, చెప్పాడు. అలాగా అంది గాయత్రి. మరుక్షణమే ఉలిక్కిపడింది. మై గాడ్, నీ వైఫ్ సింధూర అవునా అంది. మళ్ళీ అడగటం దేనికి, గ్రహించావుగా. ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు సింధూరకి. ఓకే భాస్కర్, నేను వెళతాను అంటూ వెనుతిరిగింది. డోర్ వరకు వెళ్ళి ఆగి తిరిగి చూసింది. ఉరిశిక్ష పడ్డ నేరస్తుడికైనా క్షమాభిక్ష దొరుకుతుంది. నాకెందుకు దొరకదో అర్థం కావటం లేదు. వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు, మళ్ళీ వస్తాను అంటూ భాస్కర్ని హెచ్చరించి బయటికి వెళ్ళిపోయింది. గాయత్రికి నోట మాట రాలేదు. ఏం జరిగిందో ఊహించటం ఏమంత కష్టం కాలేదు. భాస్కర్ క్షమించమని వచ్చిన భార్యని ఎలాగైనా పంపించేది అంది. చెంపదెబ్బ కొట్టి క్షమించమని అడగొచ్చు, కత్తితో పొడిచి క్షమించమని అడగకూడదు. సింధూర చేస్తోంది అదే. లీవ్ ఇట్, పద పోదాం అంటూ గాయత్రిని తీసుకుని బయటకు బయలుదేరాడు. ఇద్దరూ బయటకు వచ్చేసరికి సింధూర కారు ఇంకా తమ బిల్డింగ్ ముందే ఉండటం గమనించాడు భాస్కర్. బహుశా జరిగిన విషయాన్ని అత్తమామలకు రిపోర్ట్ చేయడానికి లోపలికి వెళ్ళి ఉండాలి. అతను కారు బయటకు తీసి వెళ్ళిపోయాడు. నువ్వు చేసింది చాలా తప్పు, సింధూరని చాలా బాధ పెట్టావు, దారిలో తన అభిప్రాయం చెప్పింది గాయత్రి. అది నా తప్పు కాదు, సిగరెట్ వెలిగించుకున్నాడు. అంటే సింధూరను వదిలేయాలనే నిశ్చయించుకున్నావా? అఫ్కోర్స్, జరగబోయేది అదే. సో డైవర్స్ ఇస్తున్నావు. అయితే ఏమిటి? అటు లైన్ క్లియర్ అయితే నేను ఎంటర్ కావచ్చని. ఇది అన్యాయం. ఎలా? ఇప్పుడు నువ్వు దారిలో పోతున్నావనుకో, ఒకచోట నీకు కొంత సొమ్ము దొరికింది. దాని తాలూకు అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ సొమ్ముని సొంతం చేసుకుంటావా లేదా? ఇది అంతే. డైవర్స్తో సింధూర నీ మీద హక్కు కోల్పోతుంది. పెళ్లి ద్వారా ఆ హక్కు నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఇందులో అన్యాయం ఏముంది? అఫ్కోర్స్, నేను నచ్చలేదంటే చెప్పు, నో ప్రాబ్లం, మరో సంబంధం చూస్తాను. నవ్వి ఊరుకున్నాడు. బదులు చెప్పలేదు. కారు షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్లో ఆగింది. మరో 10 రోజులు గడిచిపోయాయి. వసంత తరచూ ఆఫీస్కు వస్తోంది. భాస్కర్ వసంతల మధ్య చనువేర్పడింది. పని ఉన్నా లేకపోయినా ఏదో వంకతో 2 గంటలు భాస్కర్ని తనతో బయటికి తీసుకువెళ్తుంది. రానంటే ఫీల్ అవుతుందని భాస్కర్ వెళుతున్నాడు. ఆ రోజు ఎగ్జిబిషన్లో అనుకోకుండా సింధూర కంటపడిపోయారు ఇద్దరు. చింటూని ఆయాని తీసుకుని ఎగ్జిబిషన్కి వచ్చింది సింధూర. వసంత భాస్కర్లు ఐస్ క్రీం పార్లర్ ముందు నిలబడి ఉండగా ముందు చూసినవాడు చింటూ. వెంటనే తల్లి చెయ్యి విదిలించుకుని మమ్మీ, డాడీ వచ్చారు డాడీ అంటూ భాస్కర్ వద్దకు పరిగెత్తుకొచ్చేశాడు. చింటూను చూడగానే భాస్కర్ ముఖంలో మతాబులు పూచాయి. చేతులు చాపి వాడిని ఎత్తుకుని ముద్దాడాడు. ఏ నాన్న, ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చారా అడిగాడు. అవును డాడీ, మమ్మీ, ఆయా, నేను ముగ్గురం వచ్చాం చెప్పాడు వాడు. మా అబ్బాయి కార్తీక్ అంటూ వసంతకు పరిచయం చేశాడు. చింటూ బొగ్గలు ముద్దాడింది వసంత. నైస్ బాయ్, నీ పోలికే అంది. ఇంతలో అక్కడికి సింధూర వచ్చింది. భాస్కర్ పక్కన ఉన్నది గాయత్రి అనుకుంది దూరం నుంచి చూసి. కానీ ఆమె కాదని దగ్గరకు వచ్చాక అర్థమైంది.
వసంత, ఈమె సింధూర, భాస్కర్ ఇండస్ట్రీస్ ఓనర్ అంటూ పరిచయం చేశాడు. అంత గొప్పగా చెప్పక్కర్లేదు, నేను నీ భార్యని, ఆ విషయం ముందు చెప్పు అంది నిష్ఠూరంగా సింధూర. సారీ, ఆ విషయం మర్చిపోయి చాలా రోజులైంది. షిట్, పబ్లిక్లో కూడా గొడవ పట్టమేనా ఈ వసంత ఎవరు అంది రుసరుసలాడుతూ. మా కంపెనీ ఓనర్ వసంత చెప్పాడు. నీకెంతమంది ఓనర్లు కొంటెగా అడిగింది. అదేం ప్రశ్న? ఒక ఓనర్ని నేను ఇక్కడున్నాను, రెండో ఓనర్ వసంత, మరో ఓనర్ గాయత్రి. ఎక్కడో ఓ చోట స్థిరంగా పనిచేయాలి. ఇలా ఓనర్ల సంఖ్య పెంచుకుంటూ పోతే ఎలా? హలో, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడకు. నా మనసులో ఏం లేదు, నీ మనసు మారిపోకుండా చూసుకో. ఇలా ఓనర్లను వెంటేసి తిరిగితే ఏం లేకపోయినా ఏదో ఉందని అనుకుంటారు చూసేవాళ్ళు. రారా చింటూ, మనం పోదాం అంది. డాడీ కావాలి, డాడీ కావాలి అంటూ చింటూ అరుస్తున్నా వదలకుండా వాడిని లాక్కుని జనంలో కలిసిపోయింది సింధూర. సారీ వసంత, ఆమె మాటలు పట్టించుకోకు, కాస్త దురుసు స్వభావం, మేం విడిపోయి చాలా రోజులైంది చెప్పాడు. విన్నాను. అవును, గాయత్రి ఎవరు? జస్ట్ ఫ్రెండ్ అంతే. నాలాగా? ఎస్. పెళ్ళయిందా? ఎవరికి? అదే ఆ అమ్మాయికి. లేదు. ఇద్దరు ఐస్ క్రీమ్ పార్లర్లోకి పోయి కార్నర్లో కూర్చున్నారు. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసింది వసంత. సింపుల్గా తమ భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలు చెప్పాడు. ఆమె ఆసక్తిగా వింది. ఐస్ క్రీమ్ వచ్చింది. నేను మాట చెప్పనా అడిగింది ఐస్ క్రీమ్ తీసుకుంటూ. చెప్పు. వెంటనే డైవర్స్కి అప్లై చేయి. ఇప్పుడు అవసరమా? ఇంకెప్పుడు? ఎలాగూ సింధూర్ను వద్దనుకుంటున్నావుగా, విడాకులు ఇచ్చేయి, మనం పెళ్లి చేసుకుందాం. ఐస్ క్రీమ్ గొంతుకు అడ్డుపడ్డట్టు అయింది. పొడిగా దగ్గుతూ నమ్మలేనట్లుగా చూశాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా ఆశ్చర్యంగా అడిగాడు. పోనీ నువ్వే నన్ను పెళ్లి చేసుకో. ఒక పెళ్లి చేసుకునే ఈ స్థితిలో ఉన్నాను, నాకు మరో పెళ్ళి అవసరమా? నాకు అవసరం. ఏం బాబు, నాకేం తక్కువ? నేను మగుడిని వదిలేశాను, నువ్వు పెళ్ళాన్ని వదిలేస్తున్నావు. మనిద్దరం ఒకటైతే ఏమిటి తప్పు? నువ్వు సింధూర్ను వదులుకుంటే నన్నే చేసుకోవాలి. నీలిమా టాయ్స్ కంపెనీ నీ పేరు రాసేస్తాను. చాలదంటే ఫారెన్లో ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేస్తాను. అర్థమైందా? అర్థమైంది, కానీ నా మీద ఆశ పెట్టుకోవద్దు. నేను నచ్చలేదా? నాకు పెళ్ళి నచ్చదు. పోనీ ఉంచుకో, నాకు అభ్యంతరం లేదు. షిట్, నన్ను ఉడికించే కార్యక్రమం పెట్టుకోవద్దు. పద పోదాం అంటూ లేచాడు. ఇది జోక్ కాదు, సీరియస్గానే. నా ఆఫర్ తిరుగులేనిది. ఐ లవ్ యూ భాస్కర్. ప్లీజ్ ప్లీజ్, నాకు తీరిక లేదు, వదులు. వదిలితే ఎలా? నువ్వు నాకు నచ్చావు అంతే. ఇద్దరు బయటకు వచ్చేశారు. బిల్లు తనే పే చేసింది వసంత. భాస్కర్కి ఒక టెన్షన్. ఇంకా సింధూర్కి డైవర్స్ ఇవ్వనేలేదు. ఒక పక్క గాయత్రి, మరో పక్క వసంత. తన కోసం ఇలా పోటీ పడడం ఏమిటో అర్థం కాలేదు. ఇక నుంచి వీళ్ళకి కాస్త దూరంగా ఉంటే మంచిది అనిపించింది. ఆ తర్వాత ఇంట్రెస్ట్గా ఎగ్జిబిషన్లో తిరగలేకపోయాడు. సింధూర, చింటూ మళ్ళీ కనిపిస్తారేమోనని చూశాడు. కానీ వాళ్ళ జాడలేదు. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. కనుచీకటి పడుతూ ఉండగా వసంతం తీసుకుని వెనుతిరిగాడు. ఆ రాత్రి చాలాసేపు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది వసంత. భాస్కర్ గురించి ఆలోచనే. భార్య సింధూర్ అంటే అతనికి ఇష్టం లేదు. మరి ఎవరంటే ఇష్టం? గాయత్రి. గాయత్రిని మనసులో ఉంచుకునే తన ఆఫర్ని తిరస్కరించి ఉండాలి. రేసులో గాయత్రిని తప్పిస్తే భాస్కర్ తనకి సొంతమవుతాడు. కానీ ఎలా? ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాకే ఆ రాత్రి నిద్రపోయింది వసంత. మర్నాడు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో తన కారు తీసుకుని క్రిస్టల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళింది. తన కోసం ఎవరో వచ్చారని తెలిసి పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చింది గాయత్రి. అక్కడ వసంత కనిపించింది. నిజానికి ఒకరికొకరు పరిచయం లేదు. గాయత్రి, నువ్వేనా చూడగానే అడిగింది వసంత. నన్ను మీరు అనక్కర్లేదు, నువ్వు అని పిలవచ్చు. నా పేరు వసంత, భాస్కర్ పనిచేస్తున్న టాయ్స్ కంపెనీ ఓనర్ని. అలాగా, ఏమిటి ఇలా వచ్చారు? నాతో ఏం పని? పని ఉంటేనే రావాలా? నీ గురించి విన్నాను, చాలా మంచిదానివని, వర్క్లో సిన్సియర్ అని విన్నాను. భాస్కర్ కూడా అప్పుడప్పుడు నీ గురించి చెప్తూ ఉంటాడు. పరిచయం చేసుకుందామని వచ్చాను. మంచి అమ్మాయిలతో స్నేహం చేయడం నా హాబీ. పోనీ వద్దంటే చెప్పు, వెళ్ళిపోతాను. నో వెళ్ళక్కర్లేదు అంది నవ్వేస్తూ. సో యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ పొగిడింది వసంత. థ్యాంక్ యూ. అయినా నీకన్నా అందంగా లేలే. ఉన్నావు, నాకన్నా చాలా అందంగా ఉన్నావు. ఓకే, అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా? దగ్గరలో రెస్టారెంట్ ఉందా? నడిచిపోదామా? నా కారులో పోదాం. ఇద్దరు కారెక్కారు. ఎగువన ఒక చక్కని రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. తనే ఆర్డర్ చేసింది వసంత. అవును, ఓ మాట అడుగుతాను, దాచకుండా చెప్తావా?
గాయత్రిని అడిగింది. షూర్, ఏమిటో అడుగు అంది ఉత్సాహంగా గాయత్రి. భాస్కర్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎందుకు వచ్చింది ఆ డౌటు? అయినా అన్నీ తెలిసినట్లు అడుగుతున్నావు. మా గురించి ఎవరు చెప్పారు? ఎవరో ఏమిటి, భాస్కరే చెప్పాడు. నువ్వు ఓనర్ కదా, నీతో ఎందుకు చెప్తాడు? నేను అమెరికాలో ఉంటున్నాను, సోషల్గా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాను. అలా మా మధ్య చనువు పెరిగి పర్సనల్ విషయాలు కూడా చెప్పుకుంటాం. ఇంతకీ ఏమంటాడు? నీ సంగతి చెప్పలేదు. ఏ సంగతి? భాస్కర్ని లవ్ చేస్తున్నావా? ఎస్, ఐ లవ్ హిమ్. మొదట మాది స్నేహం అనుకున్నాం, అది ప్రేమని తెలిసిపోయింది. భాస్కర్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం తనతో కూడా చెప్పాను. ఏమన్నాడు? క్లియర్గా ఏదీ చెప్పలేదు. ఇంకా అక్కడే తప్పు చేశావు. అతని మనసులో ఏముందో తెలుసుకోకుండా లవ్ చేయడమేనా? యు ఆర్ ఎ ఫూల్. మగాళ్ళంతా ఇంతే, వెంటపడ్డ అమ్మాయిలంటే లోకువ. ఏమిటి వసంత, ఏమైంది? 1 మినిట్, తింటూ మాట్లాడుకుందాం, ఆర్డర్ వచ్చేసింది అంటూ వెయిటర్ వంక చూసింది. వాడు తెచ్చినవన్నీ ఇద్దరు ముందు సర్ది వెళ్ళిపోయాడు. గాయత్రి, నాకు ఉల్లి దోశ అంటే ప్రాణం తెలుసా? అమెరికా హోటళ్లలో తిందామన్నా దొరకదు, ఇంట్లో చేసుకుంటేనే తినాలి. దోశ తింటూ కామెంట్ చేసింది. ఇంతకీ భాస్కర్ ఏమన్నాడో చెప్పలేదు. సారీ, పొరపాటు నోరు జారాను, లీవ్ ఇట్. అలా అంటే ఎలా? నేను దోశ తినాలా వద్దా? చెప్పకపోతే తినవన్నమాట. ఓకే, చెప్పే ధైర్యం నాకుంది, వినే ధైర్యం నీకుంటే ఓకే. నీ గురించి చాలా అసహ్యమైన అభిప్రాయం ఉంది అతనిలో. అరే, ఆడపిల్ల ఒకడు కాకపోతే ఇద్దరు లేదా ముగ్గురు అబ్బాయిలతో స్నేహంగా ఉండకూడదా? స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? ఏమన్నాడో చెప్పు. సుధాకర్ ఎవరు? ఉన్నాళ్లే, భాస్కర్ ఫ్రెండ్. చూసావా? భాస్కర్ చెప్పందే నాకెలా తెలుస్తాయి చెప్పు. నువ్వు 5 సంవత్సరాలు ఆ సుధాకర్తో స్నేహం చేసి లవ్ చేసి వాడితో చెడతిరిగావట. వాడు ముఖం చాటేసేసరికి ఇప్పుడు తన వెంట పడుతున్నావట. సింధూరకు విడాకులిచ్చి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నావట. నీకు సిగ్గు బిడియం ఇలాంటివేమీ లేవట. చచ్చ, ఏమిటిదంతా? నిన్నంటే ఒకటి, నన్నంటే ఒకటినా? నాకు బాధ కలిగింది, అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చాను. ఆ మాటలు విన్న గాయత్రి ముఖం ఎర్రబడింది. నన్ను అంత మాట అన్నాడా? అంత చీపు అభిప్రాయమా నా మీద? ఇంతకాలం స్నేహంగా ఉన్నాను, ఈసారి కనపడిని చెప్తా అంది ఆవేశంగా. ఓకే ఓకే, కూల్ డౌన్. ఈ విషయాలు నే చెప్పానని చెప్పకూడదు. గాయత్రిని తిరిగి ఆమె ఆఫీస్ ముందు డ్రాప్ చేసే వరకు భాస్కర్ గురించి బ్యాడ్గా గాయత్రికి బోధిస్తూనే ఉంది వసంత. వసంత మాటలు గాయత్రి మీద ప్రభావం చూపించాయి. అందుకే 3 రోజులుగా ఆమె భాస్కర్ని కలవలేదు, ఫోన్ చెయ్యలేదు. ఈలోపు వసంత మరో ప్లాన్ కూడా చేసింది. గాయత్రిని దూరం చేయడంతో పాటు సింధూర మీద భాస్కర్కి మరింత ద్వేషం పెంచటం ఆమె ఉద్దేశం. అలా చేస్తే భాస్కర్ త్వరగా తన దారికి వస్తాడన్న ఆలోచనతో సెకండ్ ప్లాన్ అప్లై చేసింది. 6 డజన్ మంది గూండాల్ని నియమించి ఏం చెయ్యాలో చెప్పింది. భాస్కర్ వచ్చే రూటు, టైము కూడా ఇచ్చింది. కావాలనే ఆ రోజు సాయంత్రం 4 గంటలకి భాస్కర్ని వెంటబెట్టుకుని ఆర్ట్ గ్యాలరీ చూసే వంకతో బయలుదేరింది. షార్ట్ రూట్ అని చెప్పి అంతగా జనసంచారం ఉండని రూట్లోకి కారు మళ్లించింది. అక్కడ గూండాలు రెడీగా ఉన్నారు. కారు తమను దాటగానే తమ జీపులో దూసుకొచ్చి వారిని అడ్డం కొట్టేశారు. అయ్య బాబోయ్, ఎవరు భాస్కర్ వీళ్ళు? దొంగలా? ఏమీ తెలియనట్లు భయం నటిస్తూ అడిగింది. కావచ్చు, అయినా ఇది అమెరికా కాదు, అడ్డమైన రూట్లో వెళ్ళిపోవడానికి. చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూడు అంటూ వేగంగా కారు దిగాడు. ఆమె దిగబోతుంటే వారించాడు. నువ్వు ఉండు, కారులోనే ఉండు, నేను వీళ్ల సంగతి చూస్తాను అంటూ షర్టు చేతులు మడుస్తూ ముందుకు అడిగేశాడు. వాళ్ళు 6 దుక్కల్లా ఉన్నారు మనుషులు. వాళ్ళ చేతుల్లో పొడవాటి కర్రలున్నాయి. ఎవరు మీరు? ఏం కావాలి? గద్దించాడు భాస్కర్. మాకు నీ ప్రాణం కావాలి, ఇస్తావా? వెకిలిగా అడిగాడు వాడు. ఇస్తాను. ఏం చేసుకుంటారు? తమాషాగా అడిగాడు. కాచి పులుసు పెట్టి తాగుతాం. ముఖం చూడు, పెళ్ళాన్ని వదిలేసి మరో ఆడదాన్ని వెంటేసుకు తిరిగేవాడివి. ప్రాణం విలువ నీకేం తెలుసుబే? హలో, ఏం మాట్లాడుతున్నావు? తప్పుడు కోతలు కూస్తే 4 కోస్తా షౌట్ చేశాడు. అబ్బో, నువ్వు కోసేవాడివి, మేము కోయించుకునేవాళ్ళమే. అంత సీన్ లేదు కానీ బ్రదరు, నీ పెళ్ళాం సింధూరని ఏలుకోవడం లేదంటగా. బంగారం లాంటి పెళ్ళాం ఉండగా బయట పోరెలతో పండగ చేసుకోవడం ఏంది బే? ఇప్పుడు చూడు, కాలో చెయ్యో తీసి తెచ్చి ఇంట్లో పడేయమని నీ పెళ్ళాం ఆర్డరు. తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు భాస్కర్. సింధూరం మిమ్మల్ని పంపిందా? నేను నమ్మను అన్నాడు. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత బ్రదరు? 25,000 పుచ్చుకున్నాం, మరి నీ కాలో చెయ్యో తీసేయాలిగా.
అప్పుడే కుక్కలాగా ఇంట్లో పడి ఉంటావని అమ్మగారి ఆశ వివరించాడు లీడర్. భాస్కర్ తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు. సింధూర ఎంత నీచానికి దిగజారిందా? ఆఖరికి తనను కొట్టించే స్థాయికి. ఛీ, తను ప్రేమించి పెళ్ళాడింది నిజంగా ఒక రాక్షసునని ఇప్పుడు అర్థమవుతోంది. అతడు ఆలోచించే లోపలే కారు దిగి గబగబా దగ్గరకు వచ్చింది వసంత. నాకు భయంగా ఉంది. ఏమిటి భాస్కర్ ఇదంతా? వీళ్ళెవరు? అడిగింది. ఆమెను చూసి వంకరగా నవ్వాడు ఆ లీడరు. ఓహో, ఈ వగలాడిని చూసి పెళ్ళాన్ని వదిలేశావా? ఒరే, ఈ పిల్లని దూరంగా లాక్కెళ్ళండ్రా అరిచాడు. ఇద్దరు గోండాలు వసంత చేతులు పట్టుకుని కారు వరకు లాక్కుపోయారు. మిగిలిన వాళ్ళు కర్రలతో భాస్కర్ మీద దాడి చేశారు. భాస్కర్ రెడీగానే ఉన్నాడు. రండి, నన్ను పడగొట్టే మొనగాళ్ళు మీరు, కమాన్ అంటూ వాళ్ళ మీదకి దూకాడు. దారుణమైన పోరాటం ప్రారంభమైంది. భాస్కర్కి ఫైటింగ్లో ప్రవేశం ఉందని అప్పటికి కానీ వసంతకు అర్థం కాలేదు. వాళ్ళ కర్రలకు అందకుండా గిరికీలు తిరుగుతూ 2 నిమిషాలు తిప్పి 3వ నిమిషంలో ఒకడి ముఖం పగలగొట్టడం, వాడి చేతిలోని కర్రని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత 3 నిమిషాలు మించి పోరాటం సాగలేదు. గోండాల ముఖాలు పగిలిపోయాయి, బట్టలు చినిగిపోయాయి. వసంతను ఆపిన ఇద్దరూ కూడా రోషంగా వచ్చి భాస్కర్ చేతిలో చావు దెబ్బలు తిన్నారు. భాస్కర్ దాటికి ఆగలేక గావు కేకలు వేస్తూ తలో దిక్కు పరుగులు తీస్తూ బండల వెనక అదృశ్యమయ్యారు. చేతిలో కర్ర అవతల పడేసి వెనక్కి వచ్చాడు భాస్కర్. వసంత వేగంగా వచ్చి అతన్ని చుట్టేసింది. ఆమె అలా చేస్తుందని ఊహించలేదు భాస్కర్. ఇబ్బందిగా ఫీల్ అవుతూ సున్నితంగా విడిపించుకున్నాడు. మై గాడ్, ఎంత ప్రమాదం తప్పింది! సింధూర వేళ్ళని అంపకం చేసిందంటే నమ్మలేకపోతున్నాను. నీకేం కాలేదుగా అంది కంగారుగా. ఐఎమ్ ఓకే, పద పోదాం. అది కాదు భాస్కర్, ఇంతకు తెగించటం న్యాయమా? నీ స్థానంలో మరొకరుంటే ఆ గోండాలు అన్యాయంగా కాలో చెయ్యో తీసేసేవాళ్ళు కదా. అయినా ఇదంతా నా వల్లేగా, నిన్ను బయటకు తీసుకురాకుండా ఉండాల్సింది అంటూ ఏడ్చేసింది. వసంత, ప్లీజ్ డోంట్ వర్రీ. సింధూర ఎందుకు ఇలా చేసిందో నేను వదలను. పద పోదాం అంటూ కారు బయలుదేరదీశాడు. వెనక్కి పోదాం అంది వసంత. ఆర్ట్ గ్యాలరీ చూడవా? జరిగిన దాంతో మనసు పాడైపోయింది. వెనక్కి పోదాం. ఓకే. కార్ రివర్స్ తీసి దూకించాడు. అప్పటికి 5 కావచ్చింది సమయం. ఒక సెంటర్కి రాగానే కార్ ఆపి దిగిపోయాడు. వసంత, నువ్వు వెళ్ళిపో, నేను మా ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను అన్నాడు. ఇప్పుడా? సింధూర్తో గొడవ పడతావా? కంగారుగా అడిగింది. అదేం లేదు, నువ్వు వెళ్ళు. ఓకే, జాగ్రత్త, రాత్రికి ఫోన్ చేస్తాను. కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది వసంత. తన ప్లాన్ సక్సెస్ అయినందుకు వసంత ఒకటే ఖుషి. ఆమె వెళ్ళగానే సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు భాస్కర్. అక్కడికి సమీపంలోనే ఉన్న భాస్కర్ ఇండస్ట్రీస్ వైపు అడుగులు సారించాడు. భాస్కర్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. పెద్ద పెద్ద అంగలతో గేటును సమీపించాడు. గేటు వద్ద వాచ్మెన్లిద్దరూ భాస్కర్ను చూసి వినయంగా సలాం చేశారు. చాలా రోజుల తర్వాత తమ యజమాని నడుచుకుంటూ ఆఫీస్కు రావటం వాళ్ళని షాక్కి గురి చేసింది. ఎవరిని పట్టించుకోలేదు భాస్కర్. ఎదురుపడిన స్టాఫ్ భాస్కర్ను చూడగానే గౌరవంగా నమస్కారాలు చెప్తున్నారు. ఎవ్వరినీ పలుకరించలేదు, ఎవ్వరితోనూ మాట్లాడలేదు. పెద్ద పులిలా చెరచెర కట్టడంలోకి ఎంటరై సరాసరి తన ఛాంబర్ వైపు వెళ్ళాడు. భాస్కర్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్యూన్. మీ మేడం లోపలున్నారా? ఛాంబర్లోకి దూసుకెళ్తూనే ప్యూన్ని అడిగారు. లేదు సాబ్, ఇంత క్రితమే ఇంటికి వెళ్ళిపోయారు చెప్పాడు వాడు. వాడి మాటలు అబద్ధం కాదు. ఛాంబర్లో సింధూర లేదు. వెళ్ళినంత వేగంగానూ వెనుతిరిగాడు. ఇంతలో సుధాకర్కి భాస్కర్ వచ్చిన విషయం తెలిసినట్లుంది. వేగంగా వచ్చేశాడు. భాస్కర్ ఫోర్స్ చూడగానే ఏదో జరిగి ఉంటుందని అర్థమైపోయింది. భాస్కర్, ప్లీజ్ వెయిట్. బయటికి పోబోతున్న భాస్కర్కి అడ్డు వస్తూ ఆపే ప్రయత్నం చేశాడు. నే వెళ్ళాలి, తప్పుకో సీరియస్గా చెప్పాడు. ఏం జరిగింది? ఫ్యామిలీ మ్యాటర్, ఆఫీస్లో మాట్లాడకూడదు. మీ మేడంకి ఫోన్ చేయి. ఇంట్లో ఉంటే నేను వస్తున్న సంగతి చెప్పు అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా సుధాకర్ని తప్పించుకుని బిసబిస బయటికి వెళ్ళిపోయాడు భాస్కర్. ఇక అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు సుధాకర్. మ్యాటర్ సీరియస్ అని అర్థమైంది. వెంటనే సింధూర సెల్కి ఫోన్ చేశాడు. వెంటనే లైన్లోకి వచ్చింది ఆమె. చెల్లమ్మ, ఎక్కడున్నావు అడిగాడు. ఇంత క్రితమే ఇంటికి వచ్చాను. ఎనీ ప్రాబ్లం? అవతల నుండి అడిగింది సింధూర. ఆఫీస్లో ప్రాబ్లం ఏమీ లేదు. విషయం ఏంటంటే ఇంత క్రితమే బావగారు వచ్చి వెళ్ళారు. భాస్కర్ ఆఫీస్కి వచ్చాడా? అవును, చాలా కోపంగానూ సీరియస్గానూ ఉన్నాడు. ఏం జరిగిందో చెప్పలేదు. అడిగితే ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్టు చెప్పమన్నాడు. హీ ఈజ్ ఆన్ ది వే. నువ్వు ఇంట్లోనే ఉంటావుగా? ఉంటా, కానీ అంత కోపం దేనికట?
నీకే తెలియాలి ఏం జరిగింది. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, రాని తనే చెప్తాడుగా. ఓకే నేను వస్తున్నాలే. లైన్ కట్ చేసి సెల్ జేబులో వేసుకుంటూ వేగంగా బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. సుధాకర్ ఫోన్ రాగానే సింధూర చాలా టెన్షన్ ఫీల్ అయింది. భాస్కర్ ఈ ఇంట్లో తిరిగి అడుగు పెడుతున్నాడంటే చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో సీరియస్గా కోపంగా వస్తున్నాడంటే ఏం జరిగిందో తెలియక కంగారుగానూ ఉంది. చింటూను ఆడించమని ఆయాకు అప్పగించి భాస్కర్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత గేటు ముందు ఆటో ఆగింది. భాస్కర్ దురుసుగా లోనికి వచ్చేశాడు. అతన్ని చూస్తూనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ పరుగున వచ్చి అతన్ని చుట్టేసింది సింధూర. కానీ భాస్కర్ ఆమెను పురుగును దులిపినట్టు దులిపి చేత్కారంగా చూశాడు. ఏంటే నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉండాలని వచ్చాననుకుంటున్నావా అడిగాడు. తెల్లబోయింది సింధూర. భాస్కర్ ఏమిటా మాటలు అంది అలర్ట్ అవుతూ. మాటలు కాదు చేతలు, నువ్వు చేసి చూపిస్తున్నావు. నేనేం చేశాను? నా కాలు చెయ్యి తీసేస్తే కుక్కలా నీ కాళ్ళ దగ్గర పడుంటానన్నావటగా. గోండాలకి 25,000 ఇచ్చి నా మీదకు పంపావుగా. ఇది అన్యాయం. నేను గోండాలను పంపించటం ఏమిటి? నాకేం తెలీదని తప్పించుకోలేవు. నువ్వు చెప్పందే ఇక్కడ విషయాలు ఆ గోండాలకు ఎలా తెలుస్తాయి? వసంతని అన్ని మాటలు ఎలా అనగలిగారాళ్ళు? వాళ్ళని చితగ్గొట్టి సరాసరి ఇక్కడికి వస్తున్నాను. ఇదంతా అబద్ధమంటావా, కట్టుకథ అంటావా? అదుపు తప్పిన కోపంతో షౌట్ చేశాడు. నువ్వు అబద్ధం చెప్పావని నేను అనటం లేదు. గోండాలకి నేను డబ్బు ఇవ్వలేదు, నేను పంపించలేదు, నాకేం తెలీదు అంటున్నాను. ఇదంతా ఏదో కుట్ర. ప్లీజ్ నన్ను నమ్ము. నమ్మను. నమ్మినందుకు నీ మీద నమ్మకం పోగొట్టుకుని వంచన చేసి ఎంత దూరం తీసుకొచ్చావు. కుట్రలు చేయటం నీకు అలవాటేగా, కొత్తగా చెప్తావేమిటి? భాస్కర్ ప్లీజ్ నీ మాటలతో చిత్రవద చేయకు. ఇప్పటికే జరిగిన దానికి కుమిలిపోతున్నాను. నీకోసం అలమటిస్తున్నాను. గోండాలని పంపించి నిన్ను కొట్టించే స్థాయికి నేను దిగజారలేదు. నన్ను నమ్ము. నమ్మను. ఇంతవరకు ఏదో మూల కాస్తైనా నీ మీద జాలి ఉండేది. ఈ సంఘటనతో అది కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఛీ, నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. భాస్కర్ అంటూ ఇంకేం చెప్పాలో అర్థం కాక 2 చేతులతో ముఖం కప్పుకుని ఏడుస్తూ అలాగే సోఫాలో కూలబడిపోయింది. ఇంతలో కీచుమని శబ్దం చేస్తూ కాంపౌండ్లోకి దూసుకొచ్చి ఆగింది సుధాకర్ కారు. అతను కారు దిగి లోపలికి పరిగెత్తుకొచ్చాడు. భాస్కర్ ఏమైంది? ఎందుకింత కోపం? లోపలికొచ్చి ఇద్దరినీ చూస్తూనే అడిగాడు. ఆవేశాన్ని అదుపు చేసుకోవడానికి సిగరెట్ వెలిగించుకుంటున్నాడు భాస్కర్. సింధూర ముఖం పైకెత్తి సుధాకర్ని చూసింది. దుఃఖాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెప్పింది. చూడన్నయ్య, నేను గోండాలకు డబ్బిచ్చి భాస్కర్ని కొట్టి రమ్మని పంపానట. నాకు తెలియదంటే నమ్మటం లేదు. నేనంత నీచురాలనా అంది. నీచురాలివే, సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా ఇది నీ పనే, కాదని నిరూపించుకోలేవు హెచ్చరించాడు భాస్కర్. ఎక్కడో పొరపాటు జరిగింది భాస్కర్, నా మాట విను. చెల్లాయి పని కాదు ఇది. చెల్లాయి పేరు చెప్పి ఎవరో కావాలని చేయించి ఉండాలి. ఎవరు చేయిస్తారు? ఎందుకు చేయిస్తారు? నువ్వు చేయించావా? అరిచాడు భాస్కర్. భాస్కర్ ప్లీజ్ ఆవేశపడకు. నిన్ను కొట్టించే నీచానికి నేను దిగజారలేదు. నేను మారిపోయాను. సింధూర కూడా తప్పు తెలుసుకుంది. కొంచెం ఓపిక పడితే నిజం తెలుసుకోవచ్చు. నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు సుధాకర్. కానీ భాస్కర్ శాంతించలేదు, కాంప్రమైజ్ కాలేదు. చివరికి సింధూర ఆత్మాభిమానంతో ఎదురు తిరిగింది. ఓకే భాస్కర్, నువ్వు నమ్మటం లేదు కదూ. గోండాల గురించి నాకేం తెలియదంటే వినమేంటి? సరే, మన చింటూ మీద ప్రమాణం చేసి చెప్తాను, అప్పుడైనా నమ్ముతావా అంది. ఆ మాటతో భాస్కర్ కోపం అదుపు తప్పిపోయింది. చేతి కొద్దీ లాగి కొట్టాడు ఆమె చెంప మీద. కెవ్వున అరిచి సోఫాలో విరుచుకు పడిపోయింది సింధూర. ఆమె గులాబీ బొగ్గ ఎర్రగా వాత పెట్టినట్టు కందిపోయింది. 5 వేళ్లు తట్టు తేలాయి. నిప్పులు కురిసే కళ్ళతో ఉరిమి చూశాడు భాస్కర్. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను, డర్టీ బీచ్. నీ అబద్ధాలకు చింటూను బలి చేయాలనుకుంటున్నావా? ఎందుకు ఈ మోసపు బ్రతుకు? చావరాదు. మనిషి అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట మార్పు రావాలి. నీలో మార్పును ఊహించటం నా బుద్ధి తక్కువ. జీవితంలో నీ ముఖం నాకు చూపించకు. డైవర్స్కి నోటీస్ పంపిస్తాను, రెడీగా ఉండు అంటూ గిరుక్కున వెనుతిరిగాడు. భాస్కర్ ప్లీజ్ నన్ను నమ్ము భాస్కర్ అంటూ బోరును ఏడుస్తూనే ఉంది సింధూర. భాస్కర్ నాపాలని సుధాకర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. వేగంగా బయటికి వెళ్ళి వెయిటింగ్లో ఉన్న ఆటో ఎక్కేశాడు. ఆటో వెళ్ళిపోయింది. వెనక వచ్చి సోఫాలో కూలబడ్డాడు సుధాకర్. సింధూర ఏడుస్తూనే ఉంది. గోండాలు భాస్కర్ మీద దాడి చేశారంటే నమ్మలేకపోతున్నాడు సుధాకర్. ఎవరు వాళ్ళు? ఎవరు పంపారు? అంతు చెక్కని పజిల్లా ఉంది.
సారీ చెల్లెమ్మ, మీ ఇద్దరు ఒక్కటవ్వాలని నేను ఆశపడుతుంటే మళ్ళీ ఈ గొడవ ఏంటో అర్థం కావడం లేదు. భాస్కర్ని రెచ్చగొట్టాలనే ఎవరో ఈ పని చేసి ఉండాలి. నేను తెలుసుకుంటాను, నువ్వు బాధపడొద్దు అంటూ ఓదార్చాడు. నాకు తెలియదన్నయ్య, మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లోనూ ఎప్పుడూ ఆయన నన్ను చెయ్యి చేసుకోలేదు. ఇవాళ కొట్టాడు, చావమన్నాడు. ఇంకా నేను బ్రతికుండటం అవసరమంటావా అంది ఏడుస్తూనే. ఏంటా పిచ్చి మాటలు? కోపంలో ఏదో అన్నాడని నువ్వు పిచ్చి ఆలోచనలు చేయకు. చదువుకున్నదానివి, నీకు నేను వేరే చెప్పక్కర్లేదు. పరిస్థితులు అవే చక్కబడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. నే వెళ్ళి ఆ గోండాలు ఎవరో తెలుసుకు వస్తాను అంటూ లేచాడు. వద్దన్నయ్య, దానివల్ల ప్రయోజనం ఉంటుందనుకోను. గోండాల్ని నేనే పంపానని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఆయన్ని మార్చటం అంత సులువు కాదు. ఎలా జరిగేది అలా జరక్క మానదు. వెళ్ళిరా అంటూ కళ్ళు తుడుచుకుని లేచింది. సుధాకర్ వెళ్ళిపోయాడు. అప్పటికి 5:30 దాటింది సమయం. అప్పటికే ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. స్నానం చేసి బట్టలు మార్చుకుని రెడీ అయింది. ఒక లెటర్ రాసి చింటూ జేబులో ఉంచింది. చింటూని వాడిని ఆడిస్తున్న ఆయా లక్ష్మిని కారులో కూర్చోమని పంపించింది. నౌకర్లను బయటకు పంపించి డోర్స్ విండోస్ మొత్తం మూసేసి ఇంటిని గేటుని కూడా లాక్ చేసింది. కారు స్టార్ట్ చేసి ముందుకు దూకించింది. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.